అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి. అమ్మవారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపినిగా మనకి దర్శనమిస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి మన ఇండియన్ కిచెన్ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. మరి ఈరోజు ఒంగోలు నుంచి మనకి 2 అద్భుతమైన రుచుల్ని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు సీతా ప్రసాద్ గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో మరి ఆవిడని అడిగి తెలుసుకుందామా? నమస్కారం సీతా ప్రసాద్ గారు. నమస్కారం అండి. మీకు కూడా ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. మీకు కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే చక్కగా పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు అన్ని చక్కగా చేసే ఆవిడలే కనిపిస్తున్నారు. అవునండి, చేసుకుంటూ ఉంటాం ఇంట్లో కదా. నిజంగా రెగ్యులర్గా దీపం పెట్టి పూజ చేసిన వాళ్ళకి వాళ్ళ మొహంలో ఒక తేజస్సు కనిపిస్తుందండి. నిజంగా చూడంగానే అనిపించేస్తుంది, ప్రశాంతమైన ఫీల్ కలుగుతుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతూ ఉంటుంది. సో అలా అన్నమాట. మీరు వచ్చారు, చాలా బాగుంది. అలాగే దేవీ నవరాత్రులు అనగానే ప్రతి ఇల్లు కూడా ఒక దేవాలయంలానే అనిపిస్తూ ఉంటుంది కదా. మరి మీరు ఒంగోలు నుంచి వచ్చారు, మీ ఊర్లో ఎలా చేసుకుంటారండి? మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారండి దేవీ నవరాత్రులు. అందరి ఇళ్ళల్లో కూడాను చాలా బాగా చేసుకుంటారు. అంటే ప్రతి ఊరికి, ప్రతి గుడికి పోటీగా అసలు అమ్మవారి అలంకరణ చేస్తూ ఉంటారు. అవునండి కదా. అమ్మవారి గుళ్ళల్లోనే ఎక్కువగా ఈ స్త్రీలందరూ వెళ్ళి అందరూ పూజలు చేయటం ఎక్కువగా గుళ్ళల్లోనే కనిపిస్తుంది. అమ్మవారి ఒక కళ అంతా ఆడవాళ్ళల్లో దసరా నవరాత్రుల్లోనే కనిపిస్తుంది అనమాట. అసలు ప్రతి వనితలో కూడా అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది కదా. అవును, చాలా బాగా మాట్లాడుతున్నారు. బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాం మీ గురించి, అలాగే నోములు, వ్రతాల గురించి, అమ్మవారి నవరాత్రుల గురించి. ఓకేనా? అలాగే. మరి ముందుగా అయితే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కూడా మనము ఈ నవరాత్రుల్లో చేస్తూ ఉంటాము, అందరికీ పంచిపెడుతూ ఉంటాము. మరి ముందుగా మీరు ఏ వంటను పరిచయం చేస్తున్నారు మాకు? ముందుగా లలితాదేవి దీని గురించి ఆ రోజు సొజ్జప్పాలని రవ్వ కేసరితో చేసిన అప్పాలు పరిచయం చేస్తున్నాము. ఓకే, సో అమ్మవారికి ఒక్కొక్క రోజు కూడా ఇలా నిర్దిష్టమైన నైవేద్యాలు ప్రసాదించాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ముఖ్యంగా ఈ రోజు మరి అమ్మవారికి లలితా త్రిపుర సుందరి దేవి కాబట్టి అమ్మవారికి ఇష్టమైనవి ఉన్న లిస్టులో మనకి రవ్వ అప్పాలు కూడా ఉంటాయన్నమాట. అవునండి, ఉంటాయి. ఓకే, మరి మేము నేర్చుకుంటామండి. అయితే అలాగే నేర్చేసుకుందామా అండి రవ్వ అప్పాలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రవ్వ అప్పాలు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే సీత గారు, సో కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా, మరి స్టార్ట్ చేద్దాం. అలాగేనండి, తప్పకుండా. ఈ రవ్వ అప్పాలకి ముందుగా మనం మైదా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. పూరీ పిండి కన్నా కొంచెం పలచగా కలుపుకొని కొంచెం నూనె వేసి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకొని తర్వాత మనం అప్పాలకు కావాల్సిన రవ్వని ఉడికించుకోవాలన్నమాట. ఈలోగా ఇది నానుతూ ఉంటుంది ఈ పిండి. ఎంత నానితే అంత బాగుంటుంది. ముందు ఇది కలిపి పక్కన పెట్టేసేసుకొని మనం కేసరిని తయారు చేసుకోవాలి. ఓకే, అంటే ముందు ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ముందుగానే మీరు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నారనమాట. మరి స్టార్ట్ చేద్దామా అండి? అలాగేనండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా రవ్వని ఉడకబెట్టుకుందామండి. ఓకే సరే, స్టవ్ ఆన్ చేసేస్తాను. ఒక కప్పు రవ్వ, కొంచెం వేయించు. ఏదైనా వేయిస్తే చక్కగా గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ గుమగుమలాడేది ఇదంతా కూడా ఏంటంటే మన అమ్మవారికి చేసేటప్పుడు అలా ఫీల్ అవ్వకూడదు అంటారు కదా. ఆ వాసన కూడా చూడకూడదు అంటారు నైవేద్యం పెట్టేటప్పుడు. సో చెప్పండి అయితే మరి మీ ఊర్లో ఒంగోలులో ఎలా చేసుకుంటారు? మా ఊర్లో బాగా చేసుకుంటామండి. అక్కడ ఒక వల్లూరు అమ్మవారని కూడా ఉంది మాకు దగ్గరలో, ఒక 15-20 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందన్నమాట. అక్కడ ఆ అమ్మవారు కూడా చాలా ప్రసిద్ధి. మేము ఇళ్లల్లో కూడా చాలా బాగా చేసుకుంటామండి. అంటే అమ్మవారి విగ్రహం పెట్టి కుంకుమ పూజ ఇవన్నీ చేస్తూ ఉంటారా? అంటే విగ్రహం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారండి. మామూలుగా కూడా అందరి ఇళ్లలో పారాయణాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
పారాయణం చేసుకున్న ఇప్పుడు చాలా మంది ఏంటంటే అందరూ కూడా సామూహికంగా చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి ఏ చిన్న పండుగ వచ్చినా కూడా మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా కూడా సామూహికంగా చేసుకోవడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. అలా సామూహికంగా చేసేది కూడా చాలా మంచి ప్రభావం కూడా చూపిస్తుంది. మనం ఏదనుకుంటే జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అయితే ఈ కుంకుమ పూజ ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అవునండి. అమ్మవారి విగ్రహం పెడితేనే చాలా నిష్ఠ ఉంటుంది అంటారు. ఓకే, మరి మీరు ఎప్పుడు అలా అమ్మవారిని పెట్టి చేయలేదా? అమ్మవారి విగ్రహం పెట్టి చేయలేదు కానివ్వండి, అమ్మవారిని మాత్రం ఒక దీనిగా పెట్టుకొని చేసుకుంటాం అనమాట మేము. అంటే మీకు ఏమైనా శ్రీచక్రం అలాంటిది ఏమైనా ఉంటుందా? అలాంటిదంతా ఏం లేదండి. శ్రీచక్రం ఉంటే నిష్ఠగా ఉంటారు. ఇంకా దేవాలయం అన్నట్టుగానే కదా ఇల్లు. అవును, శ్రీచక్రం ఉన్నోళ్ళు. ఓకే, ఇది చూడండి. చాలండి, చాలా. ఇప్పుడు ఇది ఉడికించుకోవాలన్నారు కదా? అవునండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసి, స్పూన్ చూడండి అక్కడే ఉంది మీ దగ్గర, ఎంత కావాలో అంత వేసుకోండి. కొంచెం అది వేయించేసేసుకుంటే. ఎంత అదృష్టం, ఈ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారికి నా చేతులతోటి నేను వండి పెడుతున్నాను. అంటే వంట మీది గరిట తిప్పితే నాదైపోతుంది అనమాట. పుణ్యం అంతా మీకే వస్తుంది. అమ్మవారికి తెలుసు ఏది మంచి ఏది చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు మాట్లాడుతున్నారు అంతా చూస్తూ ఉంటారు. సర్వాంతర్యామి లలితా త్రిపుర సుందరి అంటేనే అంత కదా అండి. ఆవిడ నుంచి వచ్చిన శక్తులేనండి ఇవన్నీ కూడాను. ఇప్పుడు మనకి దుర్గా ఇవన్నీ కూడా అమ్మవారి శక్తులే, అమ్మవారిలో నుంచి వచ్చిన శక్తులే. ఇదిగోండి వేగింది, మంచి కలర్ మారింది. దీంట్లో ఇప్పుడు వాటర్ వేసి కొంచెం ఉడకపెట్టేసుకుంది. ఓకే, జగ్లో వాటర్ ఉంది. ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోనే, అంటే ఒక కప్పుకి ఒక కప్ప, ఒక కప్పుకి 2 కప్పులు నీళ్ళు వస్తాయి. అది కొంచెం ఉడికిన తర్వాత పంచదార వేసేసుకోవాలండి. ఓకే, ఇక్కడ మనకి ఇది ఉడికింది. దీంట్లో కొంచెం పంచదార వేసేసి, ఓకే. సో రైల్వేస్లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీయా? అది ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఫ్రీ అండి, మాకు కాదు. లేదు, ఓకే, మాకు లేదు. ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ఆంధ్ర బ్యాంక్లో చేసేవారండి, ఆయన సీనియర్ మేనేజర్. బ్యాంక్ ఎంప్లాయీ. అవునండి. మీరు? నేను హౌస్ వైఫే. ఓకే, సో మనకి నెక్స్ట్ వెళ్ళాలంటే ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. ఇది కంప్లీట్ అవ్వాల్సిందే. ఓకే, సో ఇది కాస్త ఉడకడానికి చల్లడానికి టైం పడుతుంది కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదండి, చక్కగా చల్లారిపోయింది, పట్టుకోవచ్చు చేతితోటి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బటర్ పేపర్ పెట్టి మైదా పిండిని పూరి పిండిలాగా దాంట్లో ఒక ముద్ద తీసుకొని ఒత్తి ఇది అందులో పెట్టి మూసేసి పూర్ణంలాగా మూసేసి అప్పుడు ఒక చిన్న పూరిలాగా చేసి మనం దీని మీద వేసేద్దాం. పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ బటర్ పేపర్కి కొంచెం నెయ్యి రాసేసి ఎంతసేపు నానితే బాగుంటుంది అంటారు ఈ మైదా పిండి ముద్ద? మినిమం ఒక అరగంట 15 నిమిషాలు నానినా చాలండి, బాగా వస్తాయి. మినిమం సేమ్ లైక్ భక్షాల్లాగానే. భక్షాలు, బొబ్బట్లు. ఇప్పుడు ఒక చిన్న ముద్ద తీసుకొని ఈసారి నైవేద్యాల్లో మార్పు వచ్చింది. సో సరికొత్తగా ఈ విధంగా రవ్వతోటి మనం భక్షాల్లాగా చేసుకోవచ్చు. రవ్వ అప్పాలు, భక్షాలు ఏమన్నా అనొచ్చు. బాగుంటుంది, చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.
చెప్పుకున్నాం కదా ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుందని. అవునండి. ఈ విధంగా మరి సీత గారు రవ్వ అప్పాలు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినాయి. నేను తీసేస్తానండి ఇంకా ప్లేట్లోకి. ఇప్పుడు వీటిపైన మనం దాని మీద కొంచెం గార్నిష్గా మనం ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓ ఇలాచీ పౌడర్ కూడా. అలాగే డ్రై ఫ్రూట్స్ తురుము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రవ్వ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, నెయ్యి 1 కప్పు, పంచదార 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రవ్వ అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో రవ్వ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో నెయ్యి, తగినంత నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో పంచదార వేసి ఉడికించుకుని చల్లార్చుకోవాలి. తర్వాత బటర్ పేపర్ కి నెయ్యి రాసి ముందుగా తడివి పెట్టుకున్న పిండిని చేత్తో పూరీలా ఒత్తుకుని చల్లార్చుకున్న రవ్వ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా తీసుకుని పూరి మధ్యలో స్టఫ్ చేసి క్లోజ్ చేసి అప్పాలుగా చేత్తో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వకి నెయ్యి రాసి వేడి చేసుకుని ఒత్తుకున్న అప్పాలు తవ్వపై వేసి నెయ్యితో 2 వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి యాలకుల పొడి, తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన రవ్వ అప్పాలు రెడీ. రవ్వ అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా? ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారికి రవ్వ అప్పాలు నైవేద్యంగా సమర్పించేశాము. మరి రెండో నైవేద్యం ఏం పరిచయం చేస్తున్నారు? రెండో నైవేద్యం అమ్మవారికి అరికెల రవ్వ గారెలండి. అరికెల రవ్వ గారెలు. ఇది కూడా రవ్వతోటే మనం చేసుకుంటున్నాం అన్నమాట. అరికెల అంటే ఒక్కసారి రవ్వ మనకి ఉంటే 2-3 రకాలు ఇంకా ఎన్నో వెరైటీలు ఉన్నాయి. ఈ రోజు మాకు చూపించిన 2 కూడా మనకి రవ్వతోటే అన్నమాట. అవును. ఓకే. సో ఇప్పుడు అరికెల రవ్వ గారెలు తయారు చేసుకుంటాం. ఓకే, ఇది రవ్వతోటి అరికెల రవ్వ అన్నమాట ఇది. ఓకే, నేర్చేసుకుంటాం. మరి అలాగేనండి, నేర్చేసుకుందామా అండి అరికెల రవ్వ గారెలు. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అరికెల రవ్వ గారెల తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఈ వంట చేసుకోవడానికి మనం ముందుగా రెడీ చేసి ఏం పెట్టుకోవాలంటారు? అరికెల్ని ముందు రోజు రాత్రే నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఓకే, నానబెట్టుకుని పెట్టుకోవాలి ముందు రోజున. అంతే, మిగతావన్నీ మనకి ఇంట్లో ఉండేటివే ఇంక రెగ్యులర్ గా. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? అలాగేనండి. ముందుగా ఏం చేయాలి? ముందుగా కొంచెం ఈ ధనియాల్ని కచ్చా పచ్చగా నూరుకుందామండి. దంచుకోవాలా? స్టవ్ ఆన్ చేసేస్తానండి. అలాగే. ఓకే, ఇప్పుడు దంచుకోవాలి. కొంచెం ధనియాలు ఇవన్నీ సువాసనకే. పచ్చగా దంచుకోవటం. అంటే ధనియాలు వేయించి పొడి చేసుకుని వేసుకోవడం అంత అవసరం లేదండి, ఎందుకు మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా అందులో వేగిపోతుంది, సరిపోతుంది. ఓకే, ముందుగా బౌల్ తీసుకొని ఇందులో కొంచెం అరికెలు వేసుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచిన అరికెలు అనమాట. నైట్ అంతా నానబెట్టి ఉంచిన అరికెలు. ఇప్పుడు మనం రవ్వ వేసుకుంటున్నామండి. కొంచెం ఈ రవ్వ, ఈ దంచి పెట్టుకున్న ధనియాలు, తర్వాత ఇందులో కొంచెం తరిగిన పచ్చిమిర్చి, కొంచెం ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత కొంచెం తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం సన్నగా తరుక్కున్న కరివేపాకు, కొంచెం సాల్ట్ దీనికి తగ్గట్టుగా, కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తున్నాం, తినే సోడా దీన్ని. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని ఇప్పుడు పెరుగుతో, నీళ్లతో కాకుండా మనం పెరుగుతో తడుపుకోవాలన్నమాట. గట్టిగా వడల పిండిలాగా తడుపుకోవాలి దీన్ని.
ఇప్పుడు పెరుగు కొంచెం చూసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే అరికెలు మనం నానబెట్టి ఉంచుతాం కాబట్టి వాటిలో కూడా తడి ఉంటుంది. అందుకని మామూలుగా రవ్వ మొత్తం పీలుస్తుంది, కానీ మనం చూసుకొని తడుపుకోవాలన్నమాట. అయితే ఈ పెరుగు మనకి పుల్లటి పెరుగా అండి? కమ్మటి పెరుగు. అంటే కొంతమంది పులుపు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళు పుల్లటి పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది. అంటే అలా అని మరీ తీయటి తీపి పెరుగు అవసరం లేదు, అలా అని పుల్లటి పెరుగు అవసరం లేదు. నార్మల్గా మనం ఇంట్లో వాడుకునే పెరుగు వేసుకోవచ్చు, మనం తినే పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా మనం గారెల పిండిలాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మనం వడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి అరికెలు వేగి ఉంటాయి కాబట్టి అవి కసకసమని తగులుతూ బాగుంటుంది అనుకుంటా కదా, రుచికి కూడా బాగుంటుంది. అరికెలతోటేనా అండి? మిగతా ఏమైనా చిరుధాన్యాలు వాడచ్చా ఇందులో? అరికెలతోటే బాగుంటుందా? చిరుధాన్యాలు ఏవైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. కొర్రలు కూడా వాడుకోవచ్చు, అన్ని వాడుకోవచ్చు. సీత గారు రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది, మంచి రంగు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. చూసారు కదా, అమ్మవారికి ఇష్టమైన అరికెల రవ్వ గారెలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అరికల రవ్వ గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన అరికలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, తినే సోడా చిటికెడు. అరికల రవ్వ గారెలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో నానబెట్టిన అరికలు, రవ్వ, దంచిన ధనియాలు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, తినే సోడా, పెరుగు, అల్లం ముక్కలు వేసి వడల పిండిలాగా కలుపుకొని చేత్తో గారెల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికల రవ్వ గారెలు రెడీ. అరికల రవ్వ గారెలు తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దాం. అమ్మవారు స్వీకరించింది, ఇప్పుడు మనం ప్రసాదంగా తీసుకుందాం. ముందు రవ్వ అప్పాలు తీసుకోండి. ముందు మీరు టేస్ట్ చేయండి. నేను టేస్ట్ చేస్తా. అమ్మవారి ప్రసాదం కదా, ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటా. చాలా బాగుందండి అమ్మవారి ప్రసాదం. బా, ఎంత రుచికరంగా ఉందో. ఈసారి ఇన్స్టెంట్గా మనం చేసుకోవాలి, అలాగే దేవీ దేవతలకి నైవేద్యంగా సమర్పించాలి అనుకున్నప్పుడు రవ్వ అప్పాలు ప్రాసెస్ చూసారు ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చో. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు కాబట్టి సో ఇది చాలా చాలా టేస్టీగా ఉందండి, రుచిపరంగా అలాగే చేసుకునే తయారీ విధానం పరంగా కూడా చాలా బాగుంది. ఇప్పుడు అరికల రవ్వ గారెలు. చూడ్డానికైతే ఆ రవ్వ పైన దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న సగ్గు బియ్యంలా కనిపిస్తుంది లుక్ అయితే. చూద్దాము. లోపల కూడా చక్కగా కుక్ అయింది.
అబ్బా ఎంత కరకరలాడుతుందో నాకు చెవికి బాగా తెలుస్తుంది. బాగుంది, చూద్దాం. ఇప్పుడు అర్థమైంది నాకు ధనియాలు ఎందుకు మీరు దంచుకున్నారో కచ్చా పచ్చాగాని. ఎంత బాగుందో, కొరికిన తర్వాత ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, ఒక ఫ్రెష్ ఫీలింగ్ అలా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉందండి. అరికలు మధ్య మధ్యలో మనకి చక్కగా గట్టిగా కరకరలాడడానికి అది కూడా ఒక రీజనే కదా. అవునండి, చాలా బాగున్నాయి. సీత గారు చాలా బాగా చేశారండి, అండ్ చాలా బాగా కుదిరాయి. ఏంటో అమ్మవారికి అని అనుకున్నప్పుడు ఏదన్నా కూడా బాగా కుదిరిపోతుంది. అంతేనండి, అమ్మవారి దయ మన మీద ఉంటుంది, ఆ పదార్థాల మీద కూడా అమ్మవారి దయ పడుతుంది కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి అవి కూడా. అవును, చాలా బాగున్నాయండి. మరి ఇంత రుచికరంగా మాకు తయారు చేసి చూపించినందుకు మీకు ధన్యవాదాలు. టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. చూసారు కదా అండి, మరి సీతా ప్రసాద్ గారు మనకి పరిచయం చేసిన 2 రుచికరమైన అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి రవ్వ అప్పాలు, అలాగే అరికల రవ్వ గారెలు చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి లలితా త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు. మరో చక్కటి రుచులతో మళ్ళీ రేపటి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.